హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుట్టి. ఇండియా వచ్చిన తర్వాత ఒక 2 మేజర్ ప్లాన్స్ ఉన్నాయి. అక్టోబర్ 29th ఇండియా వచ్చాం కదా, నవంబర్లో ఫస్ట్ షిరిడి అండ్ దెన్ 1 వీక్ గ్యాప్లో తిరుపతి అనమాట. ఆ 2 మేజర్ ప్లాన్స్ మాకు. సో ఇప్పుడైతే మేము షిరిడి బయలుదేరుతున్నాము. షిరిడి ట్రిప్ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో అండ్ కమింగ్ అప్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో మాకు షిరిడి వైజాగ్ నుంచి అంటే విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్ లేదు. సో ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి షిరిడీకి ట్రైన్ తీసుకున్నాం అనమాట. సో ముందు రోజు నైట్ అయితే హైదరాబాద్కి బయలుదేరిపోయాము. సో ట్యాక్సీ బుక్ చేసుకొని ఇంకా ట్రైన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. నైట్ టైం కదా, సో పెద్దగా ఇబ్బంది అవ్వలేదు పిల్లలతో, ఎందుకంటే వాళ్ళు నైట్ పడుకుని పోతారు 7:30 ఆ టైంకి. బట్ ఇండియా వచ్చిన తర్వాత అయితే కొంచెం టైం మారింది, బట్ దట్స్ ఫైన్. మధ్యలో లేచినా కూడా మార్నింగ్ 5 ఆ టైం దాకా మాత్రం ఫీడ్స్ తీసుకొని కొంచెం ఆడుకొని పడుకుని పోతున్నారు. సో పెద్దగా అయితే మాకు ఇబ్బంది అనిపించలేదు. సో ఇక్కడి నుంచి మేము హైదరాబాద్కి అయితే మాకు 2 టైర్ ఏసీ దొరికిందనమాట. 1 టైర్ దొరకలేదు. ఎలాగో నైట్ జర్నీయే కదా అని మేమైతే ఇంకా 2 టైర్ తీసేసుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో మేము ఇంకా హైదరాబాద్లో దిగిపోయాము. స్టేషన్ దగ్గరలో రూమ్స్ అవి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే రూమ్ తీసుకున్నాం. ముందుగా అయితే ఏం బుక్ చేసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 or 2 o'clock అనుకుంటాం ఆ ట్రైన్. సో దానికోసం మళ్ళీ ప్రీ బుక్ రూమ్స్ అన్నీ వేస్ట్లే అని చెప్పి ఇంకా అక్కడ దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడి నుంచి షిరిడీకి అయితే మాత్రం మాకు 1 టైర్ ఏసీ దొరికింది. బట్ మేము మోర్ దెన్ 6 people ఉన్నాం కాబట్టి 2 బాక్సెస్లో వచ్చాయన్నమాట. మేము మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాం కాబట్టి మాకు అస్సలు టైమే తెలియలేదు, బాగా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మన్మాడ్ వచ్చింది. మన్మాడ్ తర్వాత ఇంకా షిరిడి అనమాట. మార్నింగ్ 9 or 10 కల్లా అయితే షిరిడి స్టేషన్లో దిగిపోయాము. ఇంకా స్టేషన్ నుంచి అయితే ఆటో బుక్ చేసుకున్నాము. రూమ్స్ అయితే ప్రీ బుక్ చేసుకున్నాం. భక్త నివాస్ అనుకుంటాను వచ్చింది, అక్కడైతే రూమ్స్ ప్రీ బుక్ చేసుకున్నాము. పిల్లలతో కదా ఈ జర్నీ ఎలా ఉంటుందని చాలా టెన్షన్ పడ్డాం. దట్టు కొంచెం లాంగ్ జర్నీ కదా, బట్ చాలా స్మూత్గా అయిపోయింది. కమింగ్ అప్ వీడియోస్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే రూమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్లో ఒక క్యాంటీన్ ఉంటుందన్నమాట. మనకి తక్కువ రేట్కి టీ కాఫీ దొరుకుతుంది. ఆపోజిట్లో బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంటిల్ దెన్